తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగాల జీతాల పెంపుదల, ఇంటి పట్టాల పంపిణీతో పాటు పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఫిబ్రవరిలో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలన్న టీటీడీ, తిరుపతి పారిశుద్ధ్య నిర్వహణ హైకోర్టు నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపింది. వేతనం ఆలయంలో పనిచేస్తున్నటువంటి పోటు కార్మికుల కష్టాన్ని గుర్తించినటువంటి మా పాలక మండలి శాశ్వత ఉద్యోగస్తులు కానటువంటి పోటు కార్మికులకందరికీ కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వేతనం పెంచాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎంతో కష్టంతో కూడినటువంటి పనిచేసే వాహన శోధకులు మరియు ఉగ్రాణంలో పనిచేసేటువంటి కార్మికులు, ఈ 2 విభాగాల శ్రామికుల్ని స్కిల్డ్ లేబర్గా వాళ్లను గుర్తించటం జరిగి తగిన రీతిలో వాళ్ళ జీతాలను పెంచే కార్యక్రమాన్ని చేయాలని నిశ్చయించటం జరిగింది. పలు విభాగాల్లో వర్క్ కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలు అందిస్తున్న స్కిల్డ్ కార్మికులకు 15,000 నుంచి 18,500కు పెంచటం జరుగుతున్నది. సెమీ స్కిల్డ్ కార్మికులకు 12,000 రూపాయల నుండి 15,000 రూపాయలకు పెంచాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అన్స్కిల్డ్ కార్మికులకు 10,340 రూపాయల నుండి 15,000కు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆలయంలో పనిచేస్తున్నటువంటి